హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? షాప్లో నుంచి టమోటాలు తీసుకొని వచ్చాం కదా, 3 కేజీలు 50 రూపాయలు అని చెప్పి అవి మేము ఇంటికి తీసుకొని వచ్చాము. ఆ రోజుటి వీడియో కంటిన్యూ వీడియో అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఎలాంటి పనులు ఉంటాయి, ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి భార్య భర్త చూస్తే చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుందన్నమాట. అంటే కొన్ని తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇంటికి వచ్చిన తర్వాత బియ్యం అడుగుతున్నాను. షాప్ నుంచి ఇంటికి వచ్చే లోపలే మేము డిస్కస్ చేసుకుంటాము ఏం కూర చేయాలి అని చెప్పి. ఏమన్నా చపాతీలు అలా చేసుకుందామా ఏది అనేది మేము షాప్ నుంచి వచ్చేటప్పుడే డిస్కస్ చేసేసుకుంటాము. ఎందుకంటే ఏమన్నా కావాలంటే వస్తువులు కూరగాయలు ఏమన్నా ముందే తీసుకొని ఇక్కడి నుంచి టౌన్లో నుంచి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అలా డిస్కస్ చేసినప్పుడు వచ్చింది అన్నమాట. ఏం చేస్తావు ఈరోజు ఏంటి అని అడిగినప్పుడు నేను ఆకుంది ఇంట్లో పుల్లగూర చేసేస్తాను అని చెప్పాను. లేదు నేను ఒకటి చేస్తాను, టమోటాలతో చేస్తే చాలా రోజులు నిలువ ఉంటుంది, నేను అప్పుడు కత్తర్లో ఉన్నప్పుడు చేశాను, చాలా బాగుంటుంది అని చెప్పారు. ఓ నాకు అర్థమైంది అది ఊరగాయ అని చెప్పి, ఎందుకంటే యూట్యూబ్లో చూసి చేశారట. ఇక నేను కూడా లేదులే అది చాలా ప్రాసెస్ లేట్ అవుతుంది, ఇప్పుడు మనం చాలా అలసిపోయాం కదా, పుల్లగూర చేసేస్తాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది, పైగా ఆకు చాలా రోజుల నుంచి ఉంది పాడవుతుంది అని చెప్పాను. ఆడవాళ్ళకి ఏది పాడవకూడదు అని ఉంటుంది కదా. అలా చెప్పిన తర్వాత చూడు నేను ఎప్పుడు చేస్తానన్నా కూడా అని ఇలా కొంచెం డిస్కషన్ జరిగింది మా ఆయనకి నాకు. సరే అయితే నీ ఇష్టము, నువ్వే చేయలే, కొంచెం లేట్ అయినా పర్లేదు అంటే, లేదు నువ్వు అన్నం చేసే లోపల నేను ఈ సైడ్ చేసేస్తాను కూర అని చెప్పారు. సరే అని చెప్పి ఇంటికి వచ్చి అనుకున్నదే తడవుగా ఇక నేనైతే బియ్యం కడిగి బియ్యం పొయ్యి మీద పెట్టేశాను. మా హస్బెండ్ వచ్చి టమోటా ఊరగాయ చేయడం కోసం ప్రాసెస్ మొదలు పెట్టారు. ఒకవైపు అయితే ఇంకా ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ అడుగుతున్నారనమాట. ఎందుకంటే కొన్ని వస్తువులు అయితే మనం రోజు డైలీ యూజ్ చేయం కదా, అలాగే మా హస్బెండ్కి ఏది ఎక్కడ ఉంటుందని పెద్దగా తెలియదు కదా. మిరప్పొడి ధనియాల పొడి అవైతే తెలుసు, ఎందుకంటే కోడిగుడ్డు వేయించుకోవడం అవన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి కాబట్టి. మెంతులు అనేటివి పెద్దగా యూజ్ చేయం కాబట్టి ఒక మూలకు వెళ్ళిపోతూ ఉంటాయి అవి అరమరలో అయినా. మనకి ఫస్ట్ కనిపించే గిన్నె మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ లాస్ట్లో ఏముంది అని చూసేదానికి చాలామందికి ఇప్పుడు ఓపిక ఉండదు. అలా మా హస్బెండ్ ఏవేవి కావాలి ఏమేం చేయాలనేది నన్ను అడుగుతారు. తర్వాత ఆయన కూర మొదలు పెట్టుకున్నారన్నమాట. ఇలా జరుగుతున్నప్పుడే మెంతులు అవన్నీ ఏవి ఎలా వేయించుకోవాలి ఎంత వేసుకోవాలని చెప్పి మిశ్రమాలని చూసుకుంటున్నారు. మా హస్బెండ్ ఏదైనా చేస్తూ ఉంటే నేను అసలు దాంట్లో జోక్యం చేసుకోను, నేను ఏమైనా చేస్తున్నా నేను అలాగే చెప్తాను, జోక్యం చేసుకోవద్దని. ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు దాంట్లో పెట్టామంటే ఆ వంట ఇక సర్వనాశనం అయినట్టే అనిపిస్తూ ఉంటుంది, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నా కూడా. ఎందుకంటే మా అమ్మ నేను వంట చేసేటప్పుడు మా అమ్మ నేనైతే బియ్యం కడిగేటప్పుడు వెంటనే వేయను, తర్వాత వేస్తాను. మా అమ్మ బియ్యం కడిగినప్పుడే వేస్తుంది అన్నమాట. నేను వెళ్ళి ఎప్పుడైనా మా అమ్మ బియ్యం కడిగి పెట్టినప్పుడు నేను వెళ్ళి అన్నం చేస్తూ ఉంటే వెంటనే నేను ఉప్పేసేసేదాన్ని, అసలు ఆలోచించేదాన్ని కదా, ఎందుకంటే నా ప్రాసెస్ అలాగే ఉండేది. మా అమ్మ ఎప్పుడైనా వంట చేస్తే అసలు ఇంకా మా అమ్మ ఉప్పు వేసేదే కాదు, ఎందుకంటే మా అమ్మ బియ్యం కడిగినప్పుడే వేస్తుంది కదా, నేను బియ్యం కడిగినప్పుడు మా అమ్మ అన్నం చేస్తే అలా ఉండేదన్నమాట. మీకు ఇది అర్థమైందో లేదో నాకు తెలియదు, చాలా ఫాస్ట్గా చెప్పేశాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక చేస్తున్నాను. అలాగే ఇంకేమేం పనులు ఉన్నాయి, ఎందుకంటే నైట్ అంత పని చేసుకోవాలి, పొద్దున్నే లేవడం ఫ్రెష్ అవ్వడం షాప్కి వచ్చేయడం అలా ఉంటుందన్నమాట. మామూలు షాపులు అయితే 9కి 10కి అలా తెరుస్తాం, మాకైతే ఎన్ని గంటలకైనా తెరవచ్చు. ఎందుకంటే కస్టమర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండదు, అంత అల్లాలి కదా, కాబట్టి మన కష్టం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి షాప్కి ఎంత ఫాస్ట్గా వస్తే అంత త్వరగా మనం మంచం అల్లుకోవచ్చు అని మార్నింగ్ వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. మన ఓన్ షాపే కదా, కొంచెం లేట్గా రావచ్చు కదా అంటే అసలు మనం వర్క్ చేసే పని కంటే కూడా మన ఓన్ది అయినప్పుడు ఇంకొంచెం కష్టపడాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, లేకుంటే చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుందన్నమాట. మనం చేసే పనిని నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు వస్తాయి, అవన్నీ మేము చాలా ఫేస్ చేసాము. ఇక ఒకవైపు అయితే నేను చేస్తున్నాను, మా హస్బెండ్ ఒకవైపు వంట చేస్తున్నారు. బిజీగా అయితే జరుగుతుంది అన్నమాట. అస్సలు ఇద్దరికి కూడా కొంచెం కూడా ఓపిక లేదు, కానీ బలవంతంగా చేస్తున్నాము, చేసుకోవాలి తినాలి అని చెప్పి. నైట్ అయితే ఇలాగే ఉంటుంది, ఇక ఎవరిని కదిలిచ్చినా ఏం కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో ఎక్కడికి వెళ్ళిపోతుందో గొడవ అలా ఉంటుందన్నమాట. ఇక నేను ఒక పనే కాదు అండ్ ఇంట్లో ఏమేమి సర్దుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, ఎక్కడ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనకి చిన్న థింగ్స్ కూడా చాలా ఉంటాయి, చెప్పలేనివి కూడా ఇంట్లో చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఇక నేను గందరగోళంగా అటు ఇటు జరుగుతూ ఉంటుందన్నమాట.
మా హస్బెండ్ అయితే టమోటాలన్నీ కోసుకొని మంచిగా, నేను అంతగా చూడట్లేదు కూడా, వేయించేసారు అనుకుంటా నూనెలో. వేయించిన తర్వాత మిక్సీ కొట్టాలి. అండ్ నేనైతే ఇంకా నేనేం పనులు చేసుకోవాలి అనేది, ఎందుకంటే ముందు రోజు మేము గుడ్డలు ఉతికాం కదా, అవన్నీ ఆరిపోయాయి, ఇంకా తీసి పెట్టున్నాము, అవన్నీ మడతేసుకోవాలి. నా ఆలోచనలన్నీ ఇలా ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ ఏదైనా వంట చేశారంటే మొత్తం కిచెన్ అంతా ఇంకా నాకు ఎంత బాధేస్తుందంటే చాలా ఇదైపోతుంది. ఒకప్పుడైతే ఇంకా దారుణంగా చేసేవాళ్ళు, ఇప్పుడైతే కొంచెం కొంచెం నా బాధని అర్థం చేసుకొని ఒక వంట అయిపోయిన తర్వాత కొంచెమన్నా ఎక్కడెక్కడ కోసినవి అవన్నీ తీసేస్తూ ఉంటారు. ముందైతే అసలు మా హస్బెండ్ కిచెన్లోకి వస్తారు అంటేనే భయం వేసేది నాకు, అలా ఉండేదన్నమాట. ఇప్పుడు పర్లేదు, కొంచెం ప్రాక్టీస్ వచ్చింది కాబట్టి నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నా. ఓకే, నేను క్లీన్ చేసుకోగలిగినంతే చెత్త చేస్తారులే అనుకుంటూ ఉంటాను. ఇటువైపు బయట అయితే ఇంకా మొత్తం మంచం మీద అన్ని గుడ్డలు ఉన్నాయి, ఇవన్నీ మడతేసేసుకుందాం అని చెప్పి మడతేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మడతేయకుండా అంటే కొంచెం మంచు వస్తుంది కదా, ఆ మంచు అంతా కూడా ఈ గుడ్డల మీద పడిపోయి మళ్ళీ చల్లగా అయిపోతాయి. పైగా నేను పొద్దున్నే మళ్ళీ మడతేయలేను, రేపు మళ్ళీ నైట్కే, అప్పుడైనా సేమ్ నా బాడీ ఇలాగే ఉంటుంది అని చెప్పి ఇక బలవంతంగా అయినా చేసుకోవాల్సిందే. ఈ టైంలో చేసేటప్పుడు కొంచెం బలవంతంగానే జరుగుతూ ఉంటాయి అన్ని పనులు కూడా. ఇక ఏమన్నా మనం చిన్న చిన్న అయితే పిల్లల గుడ్డులు అవైతే కూర్చొని మడతేసుకోవచ్చు. నా చీరలు అయితే మాత్రం ఇక నిలబడుకొనే మడతేసుకోవాలి. ఎందుకు ఆ టైంలోనే కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఎందుకంటే షాప్లో మంచాలు అల్లేటప్పుడంతా కంటిన్యూగా మేము నిలబడుకొనే ఉంటాం కదా, కొద్దిసేపు దొరికితే చాలు కూర్చోవాలి అన్నట్టు ఉంటుందన్నమాట మా ప్రాణానికి. ఇక చీరలు చాలా ఎక్కువ కట్టేశాను ఈసారి అయితే. మా హస్బెండ్ కూడా, ఏంటి ఇంత ఎక్కువగా చీరలు కట్టేశావు, గూట్లో ఏమీ లేవు, అన్నీ మంచం మీదే ఉన్నాయి అన్నారు. నాకు నవ్వు వచ్చేసింది. నేను కూడా చెప్పాను, అవును నాకు కూడా అనిపిస్తుంది, ఈ వారము మొన్న వారం మొత్తం కూడా 2 వారాలు చీరలే కట్టానా ఏంటి అనిపించింది. నాకెందుకో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందన్నమాట. మొత్తం కడితే చీరలే కడుతూ ఉంటా, లేకుంటే డ్రెస్లే వేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారా, మా హస్బెండ్ టమోటా మిక్సీ కొట్టాలి అని చెప్పి మొత్తం అసలు గోడలు అక్కడ అంతా కూడా పడేలాగా చేశారు. టమోటా ఏదైతే ఆ మిక్సీ కొట్టేటప్పుడు మిశ్రమాన్ని, నాకై ఒక పక్క చెప్తున్నాను ప్లేట్ గట్టిగా పట్టుకోవాలి అని చెప్తే మళ్ళీ కూడా ఇంకొకటి మూత పెట్టి కూడా ట్రై చేశారు, కానీ ఇంకా ఎక్కువగా పడిపోయింది. ఇప్పుడు అది క్లీన్ చేసేది ఎవరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను అన్నమాట నేను. సర్లే అయితే ఇంకా జరిగింది ఏం చేయలేం కదా అని చెప్పి నా పాటికి నేను బియ్యం పొంగొస్తే చూస్తున్నాను అన్నమాట. మేము అన్నం అనేది ఎక్కువగా గెంజి వంచుకొని చేసుకుంటూ ఉంటాము, సరేసరి ఎక్కువ పెట్టము. ఎప్పుడో ఒకసారి సరేసరి పెడుతూ ఉంటాను, కంటిన్యూగా అయితే ఏం పెట్టను అన్నమాట. ఇక్కడ ఉండేసి అసలు ఎందుకు ఒకసారి కింద పడిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆడిస్తున్నావు, ఇంకా ఎక్కువ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాను నేను. అయితే ఇంకా మరి అవి ఎలాగో ఒకలాగా మిక్సీ పట్టాలి కదా, చేయాలి కదా కూర అని చెప్పి అంటున్నారు. ఇక అలా ట్రై చేసిన తర్వాత మళ్ళీ చిన్న మిక్సీలోకి మొత్తం ఆ పెద్ద మిక్సీలో ఏదైతే టమోటా గుజ్జు ఉందో అదంతా తీసి చిన్న మిక్సీలో వేసేసి దాన్ని ఆడిచ్చారు. అది ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మీకు నవ్వుతూ చెప్తున్నాను కానీ నాకు చాలా కోపం వస్తుంది. ఒకవైపు అసలు ఒక మిక్సీ అది దానికి హాఫ్ అన్నా వేయచ్చు, టమోటా అది కదా, మొత్తం వేసేసి కొట్టేటప్పటికి అది మొత్తం ఇంకా పడిపోయింది. అది కాకుండా అక్కడ ఉన్న వస్తువులన్నీ క్లీన్ చేయకుండా ఆ టమోటా రసం పడుతుంది కదా, అవన్నీ తీసుకొని వచ్చి అటువైపు ఇటువైపు ఎక్కడ అరమరలోను అండ్ బయట పెడుతున్నారు. ఇంకా ఎక్కువ అది మొత్తం ఆ చెత్త అంతా ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది కదా. అరే నువ్వేం చెయ్యొద్దు, నేను చేసుకుంటాను అని చెప్పి చెప్తున్నాను. మా హస్బెండ్ ఫీలింగ్ ఏంటంటే, అరే నేను అంతా పాడు చేసాను, ఇప్పుడు ఇద్దరం అలసిపోయాం కదా, ఇప్పుడు దానికి అనవసరంగా ఇదంతా పని కదా అని చెప్పి ఆయన చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఎంతైనా కూడా మగవాళ్ళకి క్లీనింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు కదా, కొంతమందికి వచ్చు కానీ అందరికీ కాదు కదా. 100లో ఒక 20%కి వస్తుంది అనుకుంటాను, ఇంకా 80%కి రాదు. అందుకని చెప్పి నువ్వు ఇంకేం ముట్టుకోవద్దు, నేను క్లీన్ చేసుకుంటాను అన్నీ చెప్తున్నాను. దానికి ఆయనకి కోపం వచ్చేస్తుంది. నేను క్లీన్ చేస్తాను కదా, అసలు నువ్వెందుకు మధ్యలో అడ్డం వస్తున్నావు, అసలు నీకేంటి సమస్య అంటున్నారు. నేనేం అనట్లేదు, నేను క్లీన్ చేసుకుంటాను వదిలేయి అని చెప్తున్నాను.
అరే నేను క్లీన్ చేస్తా కదా అని మా హస్బెండ్, ఇక ఇద్దరం గొడవ పడుకున్నాం అన్నమాట. అస్సలు మ్యాటర్ ఉండదు, సిచ్యువేషన్కి ఏదన్నా సమస్య ఉండి గొడవ పడ్డాలి అలా ఉండవు అన్నమాట. అసలు గొడవ జరిగిపోతూనే ఉంటుంది, ఎందుకో తెలీదు. రోజుకి కనీసం ఒక 4-5 సార్లన్నా గొడవ పడుతూనే ఉంటాం. మళ్ళీ ఆలోచించుకుంటే అసలు ఏ రీజన్తో గొడవ పడ్డాము అంటే రీజన్స్ ఉండవన్నమాట. ఒక 100 గొడవలు అయితే ఒక 3-4 రీజన్స్తో గొడవలు పడినటివి ఉంటాయి అన్నమాట. గొడవలు అలా ఉంటుంది, రీజన్స్ లేని గొడవలు జరుగుతూ ఉంటాయి మాకు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మా ఇద్దరి మధ్యన అనేది మాకైతే తెలుసు, మీకు తెలియట్లేదు కదా. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అంటే ఈ గొడవ ఏంటి అనేది చెప్పాను కదా. మొత్తానికైతే చాలా ఓపిక తెచ్చుకున్నాను, బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. అయినా కూడా ఓపికగా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మార్నింగ్ అయితే అసలు రాదు. ఇంకా తెల్లగా సున్నం ఈ మధ్య కొట్టాం కదా, ఇంకా అదంతా రెడ్గా అలాగే ఉండిపోతే చాలా వికారంగా ఉండిపోతుంది. ఇక ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసుకున్నాను అన్నమాట. మా హస్బెండ్ అయితే ఫీల్ అవుతున్నారు ఒకవైపు సైలెంట్గా అక్కడ, అరే మళ్ళీ పని పెట్టాను అని చెప్పి. ఇక తర్వాత మొత్తానికి అన్ని గుడ్డలు మడతేసుకున్నాను. ఇది మా గొడవ. ఫైనల్లీ గుడ్డలు అన్నీ మడతేసిన తర్వాత మీకు చీరలు చూపిస్తున్నాను అనమాట. ఈ చీరలు అన్నీ కూడా 250 నుంచి 350 లోపల చీరలు అన్నమాట. నేను డైలీ యూస్ చేసే చీరలు, కానీ నేను కట్టుకుంటే నాకు చాలా బాగుంటుందని నేను ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. మీరు ముందు వీడియోస్లో చూసినా తర్వాత వీడియోస్లో చూసినా కూడా ఈ చీరలే తిప్పి కనిపిస్తూ ఉంటాయి. పెద్దగా యూజ్ చేయను, ఉన్న చీరల్లో నాకు నచ్చిన చీరలు ఎక్కువ కడుతూ ఉంటానన్నమాట. ఈ పావళ్ళు ఎందుకు చూపిస్తున్నాను, పావళ్ళు కూడా చూపించాలా తల్లి అనుకోవచ్చు. మా హస్బెండ్ ఒకవైపు అంటున్నారనమాట, ఏంటి పావళ్ళు మడతేసింది కూడా చూపించాలా అంటున్నారు, అందుకే నేను నవ్వుతున్నాను. ఈ పావళ్ళు ఏంటంటే కోవేట్లో కత్తర్లో అక్కడ దొరికేటివి అన్నమాట. ఇవి మనం వద్దు అనుకొని పడేస్తే తప్ప, లేకుంటే చాలా స్ట్రాంగ్గా చాలా రోజులు ఉంటాయి ఈ క్లాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.